రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై 8.8గా నమోదైంది. ఈ భారీ భూకంపనల ధాటికి రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పెసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పెసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికించిన 10 అతి భారీ భూకంపనాలు పరిశీలిస్తే చిలీలో 1960లో అతి భారీ భూకంపం సంభవించింది. బయోబియా ప్రాంతంలో 9.5 తీవ్రతతో కూడిన ఈ భూకంపాన్ని వాల్డివియా భూకంపం లేదా గ్రేట్ చిలీ భూకంపం అని పిలుస్తారు. ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం దాటికి దాదాపు 16,055 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రులయ్యారు. అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. గ్రేట్ అలస్కా భూకంపం, ప్రిన్స్ విలియం సౌండ్ భూకంపం, గుడ్ ఫ్రైడే భూకంపంగా దీనిని పిలుస్తారు. ఈ భూకంపం దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా 130 మంది మరణించారు. $2.3 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా, అండమాన్ దీవుల్లో భూకంపనలు భారీ సునామీకి దారితీశాయి. 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. గ్రేట్ తోహోకు భూకంపంగా పిలిచే భారీ భూకంపం 2011లో చోటు చేసుకుంది. జపాన్ లోని తోహోకు ప్రాంతంలో 9.1 తీవ్రతతో సంభవించింది. ఆ తర్వాత సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించగా 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో కూడిన భూకంపం 1952లో వచ్చింది. రష్యాలోని కంచట్కా క్రై ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. హవాయిని తాకిన ప్రకంపనలు భారీ సునామీకి దారితీశాయి. ఈ భూకంపంలో $1 మిలియన్ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. చిలీలోని బియోబియోలో మరోసారి 2010లో 8.8 తీవ్రతతో కూడిన భూకంపనలు సంభవించాయి. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటు చేసుకున్న ప్రకంపనలు 523 మంది ప్రాణాలు తీశాయి. 3.7 లక్షల ఇళ్లను ధ్వంసం చేశాయి. 1906లో 8.8 తీవ్రతతో సంభవించిన ఈక్వెడార్ కొలంబియా భూకంపం బలమైన సునామీకి దారితీసింది. 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అలస్కాలోని రాడ్ దీవులకు సమీపంలో 1965లో 8.7 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీని కారణంగా 35 అడుగుల ఎత్తైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 1950లో 8.6 తీవ్రతతో భూకంపనలు చోటు చేసుకున్నాయి. అస్సాం, టిబెట్ భూకంపంగా దీనిని పిలుస్తారు. ఈ ఘటనలో దాదాపు 780 మంది మరణించారు. ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో 2012లో భారీ భూకంపం సంభవించింది. 8.6 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.